ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య రిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ఇక్కడ మీరు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం ముందుకు వెళ్దాం. అదేవిధంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకోవాలి. ఇక్కడ గ్రహస్థితిలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి. మనకి మేషంలో గురువు వక్రించున్నాడు, కన్యారాశిలో కేతువు, తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు 25వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా వృశ్చికం నుంచి 29వ తేదీ, అంటే ఈ 28వ తేదీ 29వ తేదీ ఈ గ్రహాల యొక్క సంబంధం ఏంటంటే పర్టికులర్గా ఈ కుజుడు అందులోకి వెళ్ళడము, ధనస్సులోకి వెళ్ళడము, ధనస్సులో వక్రించి రవితో ఉన్నటువంటి బుధుడు వక్రించుకుంటూ వెనక్కి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే శుక్రుడు బుధుడు కలుస్తున్నారు వృశ్చికంలో. అలాగే మరొకటి ఏంటంటే దీంతోపాటు కుంభంలో శని యొక్క సంచారము, మీనంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మరియు చంద్రుడు వృషభం నుంచి కర్కాటకం వరకు సంచరిస్తున్నాడు. కావున ఒక్కొక్క రాశి వారికి, ముఖ్యంగా లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. ఒక్కొక్క రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. మీకు లగ్నంలో ఉన్నటువంటి అంటే మీ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రించున్నాడు. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా వక్రించే ఉంటాడు. ఈ మంత్ ఎండింగ్ తర్వాత స్ట్రైట్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏమిటి ఫలితం ఏమిటి? ప్రతి గ్రహము దగ్గర ఉన్నప్పుడు ఒక ఫలితం ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలిస్తుంది ఈ వారం కూడా మీకు. అంటే మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే అది చాలా అనుకూలంగా ఉంది. మీరు ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుందండి? ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఈ నెలలో అంటే ఈ వారంలో 25వ తేదీ నుంచి మీ శుక్రుడు, మీ ధనాధిపతి వృశ్చికంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన లేకపోతే మైనింగ్ రిలేటెడ్ ఏదైనా నిగూఢమైనటువంటి రీసెర్చ్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు, నిగూఢంగా ఉన్నటువంటి కొన్ని ఖనిజాలు, కొన్ని వాటి మూలంగా ధనయోగాలు ఉంటాయి కొంతమందికి, అటువంటివి ఏర్పడుతున్నాయి. ఇది ఈ కాంబినేషన్ అనేటువంటిది కేవలం మేషానికని కాకుండా సహజంగా ఇప్పుడు ఓవరాల్గా ఉండేటువంటి గ్రహస్థితిలో నిగూఢమైనటువంటి కొన్ని నిధులు బయటపడేటువంటి యోగం కూడా ఇస్తుంది ఇది. అలా నిధు వెనకాతల పడుతూ పనులు వేస్ట్ చేసుకోకండి. చెప్తున్నా, గోచారంలో జరిగే విషయాల గురించి చెప్తున్నాను. అదేవిధంగా కొన్ని కొత్త పరిచయాలు స్త్రీలకు పురుషులతోని, పురుషులకు స్త్రీలతో కొత్త పరిచయాలు, కొన్ని సీక్రెట్గా కొన్ని పరిచయాలు ఏర్పడడం ఇది మేషం వారికి ఇస్తుంది. అలాగే భూ గృహ వస్తు వాహన యోగం ఉంది. అదేవిధంగా కాస్త లగ్నాధిపతి అంటే కుజుడు మరియు పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యంలో సంచరిస్తున్నారు. ఈ లగ్న పంచమాలు ఎప్పుడైతే భాగ్యంలో సంచరిస్తారో మీకు ఏదైనా ఒక ఆ క్షేత్రాలకు వెళ్ళడం, అక్కడ ఏదైనా దీక్షలు తీసుకోవడం, కొంచెం కఠినంగా కొన్ని దైవ సంబంధించినవి కార్యక్రమాలు చేయడం లాంటివి గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ కొద్దిగా అధికారుల యొక్క ఒత్తిడి తట్టుకోలేకో, లేకపోతే అధికారులు ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారనో, ఉద్యోగాలు మారడం ఒక ఎత్తు అయితే, ఈ మారడం కాకుండా నేను ఏదైనా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచనల్లో మీరు ఉంటారు. నిత్య జీవితంలో కలిగేటువంటి ఆటంకాలు మీకు తొలగాలి అంటే నిత్యం గణపతి ఆరాధన చేయండి. 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం, సహజంగా పాపగ్రహాలు 6వ స్థానంలో ఉంటే మంచిదే.
అంటే శత్రు నాశనం అంటారు. 6లో కేతు ఉంటే శత్రువు కంప్లీట్గా డౌన్ అయిపోతాడు. కానీ ఆ 6వ స్థానం ఏదైతే ఉందో అది మీకు నిత్య జీవిత స్థానం కాబట్టి మీరు నిత్యము ఏ పని ప్రారంభిస్తున్నా ఒక్కసారి మహాగణపతిని తలుచుకొని ప్రారంభించండి. అనవసరంగా అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, పర్టికులర్గా ఈ అప్పుల విషయంలో ఈ సంవత్సరంన్నర జాగ్రత్తగా ఉండండి. నాట్ ఓన్లీ ఈ వారం ఒకటే కాదు, ఈ సంవత్సరంన్నర కంప్లీట్గా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, సూర్య భగవానుడిని చూస్తూ మీరు స్కందుణ్ణి కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఆరాధన చేస్తూ, ముఖ్యంగా 12వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ పితృదేవతా కార్యక్రమాలు చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి సేవ గనక చేయగలిగితే చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ యొక్క వారంలో ప్రధానంగా ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 25వ తేదీ నుంచి మారుతున్నాడు, సప్తమంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే ఈ సప్తమంలోకి మారుతున్నాడో ఇది ఉద్యోగ యోగాన్ని, వివాహ యోగాన్ని మీకు కలిగిస్తున్నాడు. అంటే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, మీకు వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందులో పర్టికులర్గా ఏదైనా లవ్ మ్యారేజ్. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనం ఏమవుతుంటుందంటే, ఏమంటే నేను పలానా వ్యక్తిని వివాహం చేసుకుందాం అనుకున్నాను కానీ అది ఇంక చేజారిపోయినట్టుంది అని అనుకున్న సందర్భంలో వాళ్ళు వెనక్కి రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఎంతైనప్పటికీ కూడా మీరు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలోని ఒక్కోసారి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అరే ఈ నిర్ణయం తీసుకున్నానేంటి అనేటువంటి కలుగుతుంది మనకి. కాబట్టి పర్టికులర్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త అగ్రిమెంట్స్ అవ్వడానికి అది చాలా చక్కగా, అంటే ఇప్పుడున్న గ్రహస్థితి న్యూ అగ్రిమెంట్స్కి చాలా బాగుంది. విదేశీ ధనయోగము, ఆన్లైన్ త్రూగా ధనయోగాలు చాలా చక్కగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ చతుర్థ స్థానము అంటారు, అంటే 4వ స్థానంలో 4వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నందుకు మీ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాల్లో కొంత ఘర్షణ, కొంతవరకు సెటిల్ అవ్వడము, కొంత మీకు రావాల్సింది రావడానికి స్కోప్స్ పెరగడము, అవి మీకు కొన్ని దక్కడం లాంటివి చూపిస్తున్నాయి. అదేవిధంగా కొంత సంతానంతో స్పెండ్ చేయలేని స్థితి, కొంత ఇష్టపడిన వారితో స్పెండ్ చేయలేని స్థితి అనేటువంటిది కొంత ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ఒక్కొక్కసారి చూడండి, మనం వాహనం మీద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి అనవసరంగా ఫైన్ కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే కొంత వర్క్ విషయంలో కొంచెం ఎక్కువ పని ఉండడం, ఆ వర్క్ యొక్క ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క సమయంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, విష్ణువుని, మహావిష్ణువుని, మహాగణపతిని నిత్యము ఉదయం నిద్రలేచిన వెంటనే 10 నిమిషాలు ధ్యానంగా చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇది ముఖ్యంగా పంచమ స్థానంలో ఏర్పడింది కాబట్టి ఆలోచనా స్థానము అంటారు. మన జీవితం ఏదైతే ఉందో, లైఫ్ ఏదైతే ఉందో, మన ఆలోచనలే మన జీవితం. మన ఆలోచనలు, ఆచరణే మన యొక్క జీవితంలో అభివృద్ధి. ఆలోచనలు, ఆచరణ, ఈ విషయంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి గణపతిని, మహావిష్ణువుని మీరు ఎప్పుడైతే ఆ క్షేత్రాలకు వెళ్ళి దర్శిస్తారో, ఆ యొక్క స్వామివారి యొక్క నామస్మరణ చేస్తారో, మీకు ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం అద్భుతమైనటువంటి నిర్ణయం అవుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీరు ప్రధానంగా ఈ యొక్క వారంలో మీ రాశ్యాధిపతి సప్తమ స్థానం నుంచి 6వ స్థానంలోకి వస్తున్నాడు. అదీ కాకుండా 6లోకి శుక్రుడు 25వ తేదీ మారుతున్నాడు కాబట్టి మీరు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి ఈ వారంలో అంటే, స్త్రీలతో అంటే ఆడవారితో పొరపాటును కూడా శత్రుత్వం అనేటువంటిది పెట్టుకోకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. రెండవది, ధన సంబంధించినటువంటి విషయంలో చక్కటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, దానికి ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. జీవిత భాగస్వామితోని లేదా పార్ట్నర్స్తోని తెలియని
ఈగో రిలేటెడ్గా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. మిథున లగ్నం లేదా మిథున రాశి గుర్తుపెట్టుకోండి. ఈగో అనవసరమైన గొడవలు ఎంటర్ అవుతూ ఉంటాయి. లేదా సిబ్లింగ్స్తోని వ్యాపార సంబంధించిన విషయాల్లో సిబ్లింగ్స్తో చిన్న ఘర్షణ గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే 4వ స్థానం ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు కొన్ని విద్యా సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీ ఏదైనా లిటిగేషన్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, అక్కడ ఏదైనా వాస్తు దోషం ఉందా అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి. ఇక రుణాలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ సమయంలో. అంటే లోన్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి, నాకు లోన్ రావట్లేదని బాధపడేటువంటి మీకు ఇది సరైనటువంటి సమయం, అందులో ఎటువంటి సందేహం లేదు. సామాజికమైనటువంటి కొన్ని పనులు చేసేటప్పుడు కానీ సమాజ సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం తెలియకుండానే మనం ఒక్కోసారి ఏదైనా స్పీచెస్ అవి ఇచ్చేటప్పుడు కొంచెం ఉద్రేకంగా ఇస్తూ ఉంటాం. ఈ విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండాలి. అలాగే జాబ్ సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్తో టైఅప్ అవ్వడము, విదేశీ కంపెనీల ద్వారా మీరు ఇక్కడ జాబ్స్ చేయడము, ఇటువంటి యోగాలు ఎక్కువగా ఇప్పుడు మీకు ప్రజెంట్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూములు గృహాలకు సంబంధించిన విషయంలోని, అదేవిధంగా పార్ట్నర్స్ వివాదాల విషయంలోని, స్త్రీలతో మాట్లాడేటప్పుడు అంటే స్త్రీలతో అనవసరమైన గొడవల విషయంలోని కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఇలాంటి కండిషన్స్లో ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ శ్వాసతో చేయండి. అంటే ఏంటి, ఇలా మనం లాగుతుంటుంది చూసారా, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనసులో అనుకుంటున్నారు అనుకోండి, ఈ కుడి ముక్కు నుంచి లాక్కుంటారు, మళ్ళీ మూస్తారు. చిదగ్నికుండ సంభూత దేవకారీ సముద్యత, రెండు మూసేసరిగా వదిలేటప్పుడు మళ్ళీ ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని వదులుతారు. అట్లా తీసుకోవడం చేయడం చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ మీ పంచమాధిపతి అంటే ఉపాసనా కారకుడు స్కార్పియో సైన్లో ఉన్నాడు. ఇలా శ్వాస ద్వారా చేసేటువంటి ప్రక్రియ ద్వారా మీకు అనవసరమైన శత్రుత్వాలు కానివ్వండి, అనవసరమైన గొడవలు కానివ్వండి, అనవసరమైనటువంటి వాటిల్లో ఇరుక్కోవడం అనేటువంటిది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాశికి మీ రాశ్యాధిపతి, అదేవిధంగా మీ యొక్క సహజంగానే కర్కాటకం అంటేనే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇప్పుడున్న గ్రహస్థితి ఏమిటంటే కొంతవరకు బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. అయితే ఇక్కడ అష్టమంలో శని భగవానుడు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ అష్టమ శని అనేటువంటిది ఏదైతే ఉందో సహజంగానే కొంత నిందల్ని ఇస్తూ ఉంటుంది. ఇవ్వదని కాదు, కొంత నిందలు, కొంత లేట్ అవ్వడము, జాబ్లో కొంత స్ట్రెస్ అవ్వడం ఇస్తూ ఉంటుంది. కానీ కేవలం అది మాత్రమే రూల్ చేస్తుంది నా జీవితాన్ని అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకండి దయచేసి. ఎందుకంటే అష్టమ శనిలో కూడా అద్భుతాలు జరుగుతాయి, సడన్గా అద్భుతాలు జరుగుతాయి. అయితే ఎప్పుడు జరుగుతాయి అనేది మనం పట్టుకోవాలి. ఇక్కడ స్కంద ఉపాసన, అదేవిధంగా కాళికా ఉపాసన చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కర్కాటకం వారికి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ యొక్క రాశికి ధన సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి? ధన సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ తండ్రి గారితో కావచ్చు, తండ్రి తరపున వారితో కావచ్చు, కొంత మీ యొక్క ధనాన్ని ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల కావచ్చు, అప్పు తీసుకోవడం వల్ల కావచ్చు, కొంత ఘర్షణ వాతావరణం స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ వారం కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఐవీఎఫ్లు, ఐయుఐలు లాంటివి చేయించుకుంటుంటారు. అటువంటి వాటికి కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కాకపోతే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు, ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేసేటప్పుడు పర్టికులర్గా ఆ డాక్యుమెంట్లో అక్షరం టు అక్షరం చదివి సంతకం చేయండి. అదర్వైజ్ మీరు అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. శత్రువుపై జయం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ 6వ స్థానంలో 2 పాపగ్రహాలు. ఖచ్చితంగా
శత్రువు మీద గెలవగలుగుతారు, పోటీ పరీక్షల్లో గెలవగలుగుతారు. గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ సంబంధించి మీరు ఏదైనా అప్లై చేసినట్లయితే దిస్ ఈజ్ ద రైట్ టైం మీకు ఉద్యోగం రావడానికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కూడా రైట్ టైం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా చేసుకోవచ్చు. అందులో కూడా ముఖ్యంగా భూ సంబంధించినటువంటివి ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, దానిలో ఎటువంటి సందేహం లేదు. పార్ట్నర్స్ నుంచి ఏదైనా మనీ వస్తుంది అనుకొని అది కొంచెం లేట్ అవ్వడం ఇట్లాంటివి కొద్దిగా చూపిస్తున్నాయి. బట్ ఫైనల్గా మీకు పార్ట్నర్స్ ద్వారా కూడా కొంతవరకు ధనయోగం అనేటువంటిది సూచిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళి దేనైనా సరే జయించేటువంటి యోగము ఇప్పుడున్న గ్రహస్థితి మీకు అందిస్తుంది. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే నాకు అవ్వదండి ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు చక్కగా వెళ్ళండి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా 2 ప్లానెట్స్ ఉన్నాయి అగ్నితత్వ రాశిలో. కాకపోతే ఇది కొంచెం గొడవ తత్వాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి గొడవ కాకుండా స్ట్రాంగ్గా ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడానికి అనుకూలించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి భాగ్యాధిపతితో కలిసి పంచమంలో ఉన్నాడు. ఇది రాజకీయ యోగాన్ని ఇస్తుంది. అంటే రాజకీయ పరంగా మీకు ఏదైతే మీకు దక్కాలో, మీకు ఏదైతే రావాలో అది కలిగిస్తుంది. ఇక్కడ ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ వారము అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ, లేకపోతే ఏదైనా ఒక భూమి తీసుకోవడమో, వాహనం తీసుకోవడమో, వాహనం మూలంగానో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే 2లో కేతు ఉన్నాడు. మనం ఏంటంటే అధిపతి అండ్ రాశిలో ఉన్న గ్రహం ఏంటనేది తీసుకోవాలి. సో మీకు 2వ స్థానంలో ఎప్పుడైతే కేతు గ్రహం ఉందో ఇది పర్టికులర్గా చూపిస్తుంది ఏమిటంటే అయ్యా మీరు గణపతిని చేసుకొని ముందుకు వెళ్ళండి. మీరంతా గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకంత చక్కగా ధన సంబంధించిన విషయంలో ఆగుతున్నటువంటిది రిలీజ్ అవుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీడియేటింగ్స్ ద్వారా, మధ్యవర్తిత్వాల ద్వారా, కొంత అన్నదమ్ముల ద్వారా, వీటి ద్వారా కొంతవరకు కూడా ధనయోగం చూపిస్తుంది. స్వయం కృషితో ఏదైనా సరే ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే వక్రించిన గ్రహం వెనక్కి వచ్చి అక్కడ ఉండడం అనేటువంటిది. సో నో నీడ్ టు వరీ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రాజకీయ యోగం చాలా చక్కగా ఉందని చెప్పుకున్నాము. కాకపోతే ఏంటంటే కొంచెం సంతానము స్ట్రాంగ్ చేయాలి, సంతానము ఆరోగ్య విషయంలో బాగుండాలి, వాళ్ళు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంచెం ఈ యొక్క వారంలో ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు. మెంటల్గా అండ్ ఫిజికల్గా అంతా స్ట్రాంగ్ అవ్వాలనేటువంటి దీంట్లో మీరు చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి వివాహం సంబంధించిన విషయాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏదైనా కాళికా అమ్మవారి ఆలయం కానీ, కాలభైరవ ఆలయం కానీ, శివాలయం కానీ ఉన్నట్లయితే, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ వేడుకోండి. మరియు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ శాటర్న్ యొక్క స్థితి అలా ఉంది కాబట్టి. కాకపోతే ఆ శాటర్న్ అక్కడ ఉండడమే కాకుండా అక్కడ నుంచి దశమ దృష్టితో శుక్ర బుధుల్ని చూస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ కాంబినేషన్ని చూస్తున్నాడో మీరు మీ యొక్క సర్కిల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల ద్వారా కొన్నిసార్లు చూడండి, అయ్యో ఆవిడ ఫలానా మనకి రిలేషన్ అవుతారు, ఆవిడ తీసుకొచ్చిన సంబంధమేనండి అనుకోకుండా చెప్పాను, అయ్యో మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి సంబంధం కలిపేసింది అంటూ ఉంటాం. లక్కీగా మనకి జరుగుతూ ఉంటాయి. అలా ఎవరైనా మీ యొక్క సర్కిల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా చూస్తుంటారు సంబంధాలు, వాళ్ళకి చెప్పండి, కొంచెం తొందరగా మీకు సంబంధం కుదురుతుంది. మరియు అదేవిధంగా ఎంతో కాలంగా చూస్తున్నామండి మాకు కుదరట్లేదు వివాహ సంబంధించినవి అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా అని చెప్పేది ఒకటే, నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తుండండి, నూనెను ఎక్కువగా మీరు ఆలయాల్లో ఇస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు కొంత జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కానీ చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రిలేటెడ్ వైపు తొందరగా మీకు వస్తాయి. అదేవిధంగా రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ స్కంద ఉపాసన మరియు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు సహజంగానే కన్యా అంటేనే కొంచెం మేనేజింగ్ తత్వాలు ఎక్కువగా ఉండేవి, మేనేజ్ చేయగలుగుతారు. అయితే కేతు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బాగా అర్థం చేసుకోండి. ఇది పర్టికులర్గా మీకు కలిగించే ఫలితం ఈజ్ అప్పుడే
వైరాగ్యం, అప్పుడే నేను చేయగలను అనేటువంటి ఒక తత్వాన్ని ఇస్తూ ఉంటుంది కేతువు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా కూర్చొని ఆ యొక్క మహాగణపతిని ధ్యానంతో చేయండి. ముఖ్యంగా ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే అదే పక్క మీద అలా కూర్చుంటారు. అలా కూర్చొని చక్కగా ఆ మహాగణపతిని కాసేపు ఒక్క 10 నిమిషాలు అలా చేయండి. రాశిలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్స్ అనేవి తొలగిపోతాయి. నేను ఏం చేస్తున్నాను, ఏమి చేయాలి, మోస్ట్ క్లారిఫుల్గా ఉంటుంది. అలాగే మీకు ఈ 25వ తేదీ నుంచి భూమి మూలంగా రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే వ్యవసాయం అనుకోండి, వీటి మూలంగా చాలా చక్కటి ధనయోగం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే గతంలో జరిగినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో రవికుజులు ఉన్నారు కాబట్టి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి వాటి మూలంగా ఒత్తిడి అంటే తల్లిగారి నుంచి, లేదా తల్లిగారి కొంచెం ఒక్కోసారి చూడండి వాళ్ళకి బీపీ లెవెల్స్ పెరగడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ 2 ఫైరీ ప్లానెట్స్ ఉన్నాయి. అలాగే కొంచెం ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అటువంటి సందర్భాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అందులోనే ముఖ్యంగా ఇంట్లో తూర్పు భాగంలో అగ్ని సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఐఏఎస్, ఐపీఎస్ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఎవరైతే ప్లాన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరియు 6వ స్థానం శని అనేటువంటిది కాస్త ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లోని వాటిలోని చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక విదేశీ సంబంధాలు కుదుర్చుకుంటే మంచిది, విదేశీ సంబంధాలే మీకు సెట్ అవుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ఈ వారం ఫలాలు ఏవైతే ఉన్నాయి ఈ ఇయర్కి ఎండింగ్, గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్కి ఇది ఎండింగ్, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ న్యూ ఇయర్తో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్లో మీరు కేతు రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక సంవత్సరంన్నర ఉంటుంది. కాబట్టి మీరు పర్టికులర్గా ఏంటంటే నేను ఈ సంవత్సరంన్నర నేను ఇంకా కంప్లీట్గా గణపతి యొక్క ధ్యానంతోనే ప్రారంభిస్తాను లైఫ్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, కేతు ఎట్లాంటి గ్రహం అంటే ఎంత ఆటంకం ఇస్తుందో అంత టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది కేతు. టాప్ అంటే ఇంకా అసలు ఎవ్వరు కొట్టలేనంత రేంజ్కి తీసుకెళ్తుంది కేతు. అట్లాంటి ఎనర్జీ ఉన్నటువంటిది కేతు. బట్ దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. ఎలా అంటే చూడండి, మనకి మహాభారతంలో మనకి భగవద్గీతలో చెప్తాడు, నువ్వు దేన్ని ఆశించకు, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేన్ని ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయే తత్వం మనకు రావాలంటే కేతు ఎంటర్ అవ్వాలి. అలా మీ రాశిలోకి ఎంటర్ అయిపోయాడు కాబట్టి చేయండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడైతే ఉన్న గ్రహస్థితిలో వ్యాపార అభివృద్ధి, వ్యాపార లాభాలు, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తున్నాడు ఇప్పుడున్న గ్రహస్థితిలో. కేతు వల్ల కాదు, బికాజ్ ఆఫ్ జూపిటర్ అండ్ రాహు. అయితే ఇక్కడ ఏంటి, ఇది ఆన్లైన్ త్రూగా చేసే, ఆన్లైన్ అనగానే వెంటనే వాళ్ళందరికీ వెలిగేది ఏంటంటే నేను షేర్ మార్కెట్ చేస్తానంటారు. షేర్ మార్కెట్ కాదు, బాగా అర్థం చేసుకోండి. షేర్ మార్కెట్ మీకు యోగించాలంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటేనే షేర్ మార్కెట్. అదర్వైజ్ షేర్ మార్కెట్లోకి వెళ్ళి మునగడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క విషయం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులావారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు 2nd హౌస్లోకి మారుతున్నాడు 25th నుంచి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప విషయం ఏముంది ఇందులో చెప్తాను చూడండి. ఇది ఒక 2 విషయాలు ఇస్తుంది. ఏమిటది? ఒకటి, ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫైనాన్షియల్ గ్రోత్. ఎటువంటి ఫైనాన్షియల్ గ్రోత్? భూముల మూలంగా ఇచ్చే ఫైనాన్షియల్ గ్రోత్ ఇది, లేదా క్రియేటివ్ మూలంగా కూడా ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ గ్రోత్. క్రియేటివిటీ అండ్ భూములకు సంబంధించి. మరి ఒక జాగ్రత్త ఏమిటి ఇక్కడ అంటే, మీకు ఈ ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు. అంటే శుక్రుడు 2వ స్థానంలో కుజరాశుల్లో ఉంటూ దాని తర్వాత కుజుడు రేపు ఉన్నారు. అంటే ఏమిటి? కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం, గవర్నమెంట్ లేదా పోలీసులు, డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడడం, లేదా కొన్ని విషయాలు వాళ్ళతో చిన్న ఘర్షణ ఏర్పడడం, లేకపోతే మీ సిబ్లింగ్తో చిన్న ఈగో క్లాషెస్ రావడం, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది. అలాగే మీ యొక్క కోరిక ఏదైనా ఉంది, నాకు లోపల డిజైర్ ఇది ఉందండి అన్నప్పుడు, ఇప్పుడు డిజైర్ హౌజెస్లో రవికుజులు ఉన్నారు కాబట్టి సూర్య కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, డిజైర్స్ నెరవేరుతాయి. బికాజ్ ఆఫ్ ఆ నెరవేర్చేటువంటి కోణంలో అవి కూర్చున్నారు వచ్చి.
ఎందుకు అంటే ఇక్కడ తులా రాశి ఆర్ తులా లగ్నానికి 11th లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను సన్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్లో ఉన్నారు కాబట్టి డిజైర్స్ నెరవేర్చేటువంటి దాంట్లో ఉన్నారు. సో మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీకు చక్కటి డిజైర్ నెరవేరేటువంటి యోగంలో ఉంది. హోమ్ లోన్స్ లభిస్తాయి, కార్ లోన్స్ లభిస్తాయి ఈ సమయంలో. క్రియేటివ్స్ మూలంగా ధనయోగం వస్తుంది. సినిమా ఫీల్డ్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా కావచ్చు, వీటి మూలంగా చాలా చక్కటి ధనయోగం ఉంది. బికాజ్ ఆఫ్ బ్యూటీ కారకుడు అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కాస్త ఎక్కువ ప్రయత్నం చేసి దాన్ని అధిగమించవలసినటువంటి స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు మీకు. ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగము, అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నూతన ఉద్యోగం రాదేమో, అమ్మో నాకు ఈ ఉద్యోగం పోతే ఏమైపోతుంది, నేను వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను, ఇక్కడ వస్తుందో రాదో, ఈ సంశయం అక్కర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 12లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇది పర్టికులర్గా చూపిస్తున్నటువంటిది ఏమిటి, ఇట్స్ వెరీ క్లియర్. ధనం మీరు ఖర్చు పెట్టేటప్పుడు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా, అందులో ముఖ్యంగా ఒక్కోసారి చూడండి కొన్ని ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అద్భుతంగా యోగిస్తుంది, ఇలా సంవత్సరంలో పెట్టగానే అలా డబల్ అయి కూర్చుంటుంది. కానీ కొన్నిసార్లు మీ యొక్క జీవితాల్లో కొన్ని అనుభవాలు జరిగి ఉంటాయి. ఏమంటే మేము పలానా దగ్గర ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం, 10 ఏళ్ళు అయింది అదే రేట్ అండి అంటుంటారు. అదేమిటి అంటే అదేమో నాకు తెలియదండి, అదే రేట్ చెప్తున్నారు. ఎందుకు అంటే సరిగ్గా డౌన్ అయ్యే టైంలో మీరు తీసుకుంటారు ల్యాండ్, లేదా తెలియకుండా ఎక్కువ రేట్ పెట్టి తీసేసుకుంటారు. అక్కడ ఒక 10,000 రూపాయల గజం నడుస్తుంది అనుకోండి ఉదాహరణకి, తెలియకుండా 15,000 పెట్టి తీసేసుకుంటారు, లేకపోతే 20,000 పెట్టి తీసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మీకు మార్కెట్లో ఆ రేట్ రీచ్ అవ్వడానికి ఒక 5,000 పడుతుంది, ఓ 5 years పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అదేంటి అప్పుడు 8,000 10,000 అన్నారు, ఇప్పుడు అదే అంటున్నారు ఏంటి అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ మీరు తీసుకున్నప్పుడు ఉన్న ప్లేస్ కానీ మీరు తీసుకున్నటువంటి ఏరియా కానీ అంత డెవలప్మెంట్ అయ్యి ఉండదు. పక్క ఏరియాలు బాగా డెవలప్ అవుతుంటే అక్కడ రేట్ ఎక్కువ ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో ఈ యొక్క అంశం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మరి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండలేం కదా. క్వశ్చన్ ఏంటంటే ఇవేవి ఆగకుండా ఉండవు కదా, ఏం చేయాలి? వెరీ క్లియర్. మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మహాగణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి, సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. నో నీడ్ టు వరీ. ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు, ఆ పనుల యొక్క సక్సెస్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానంలో రవితో ఉన్నాడు. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి? ఇట్స్ వెరీ క్లియర్. గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఎవరైనా వెతుక్కుంటున్నారు జాబ్స్ కోసం కానీ, లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయడం కోసం, లేదా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన ధనం కోసం మీరు చేసే ప్రయత్నానికి ఇది ఒక పాజిటివ్ సైన్గా చెప్పుకోవాలి. కాకపోతే కుటుంబ స్థానంలో ఏర్పడింది కాబట్టి, అది కూడా అగ్నితత్వ రాశుల్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే కాస్త కుటుంబ సభ్యుల్లో తండ్రి తరపు లేదా సిబ్లింగ్స్తోని తెలియని ఒక చిన్న హీట్ అంటే ఏంటి, ఒక పరిస్థితులు కొంచెం ఇదిగా ఉన్నాయి ఇంట్లో అంటూ ఉంటాం, అందరూ కొంచెం కోపంగా ఉంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. వేడిగా ఉంటుంది పరిస్థితి. అలాగే కొంతమంది చూడండి కళ్ళు మండడం కానీ, లేకపోతే కంటికి చిన్న సర్జరీస్ అవ్వడం కానీ, అండ్ అలాగే ఇట్లాంటివి జరుగుతుంటాయి సర్వసాధారణంగా. బికాజ్ ఆఫ్ 2nd house 2 అగ్నితత్వ గ్రహాలు కూర్చున్నాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వారంలో ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ప్రాపర్టీస్ యాన్సిస్టర్స్ కావచ్చు, తండ్రి గారు కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా మీరు కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి ప్రాపర్టీస్ మీకు దక్కడం కావచ్చు. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమంలో రాహు ఉన్నందుకు కొంత ఈ సంతాన సంబంధించిన విషయంలో గర్భం దాల్చిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే పంచమ రాహు అనేటువంటిది ముఖ్యంగా సాధనలో, మీరు నిత్యం చేసేటువంటి సాధనలో దుర్గతో పాటు పితృదేవతలకు కూడా చేయాలనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే రుణాలు తగ్గుతాయి. ఎప్పుడైతే గురువు 6లో ఉన్నాడో, వక్రించున్నాడో, ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు ఏదైనా సరే ఇప్పుడు లోన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నారు, సో ఆ లోన్స్ తగ్గేటువంటి యోగం ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా లోన్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే
ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ లోన్స్ తగ్గేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు బలంగా ట్రై చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఏంటంటే లోన్స్ వచ్చే యోగం ఉంటుంది, అప్పుడు చెప్తాను నేను మీకు అది. అట్లాగే కొంత మీ ప్రయత్నం లేకుండానే ఏదైతే మనకి చూడండి వివాహ సంబంధించిన వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉంటారు, ఏమంటే మీరు ఈ సంబంధం చేసుకోండి బాగుంటుంది, ఇట్లాంటివి కొంచెం అక్కడి నుంచి అటువైపు నుంచి వస్తుంది కొన్ని సంబంధాలు, అటువంటివి యోగిస్తున్నాయి. మరియు దీంతో పాటు పర్టికులర్గా ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళడము, కొంత గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రావడం, అందులో ముఖ్యంగా మంగళవారం, ఆదివారం, గురువారం ట్రై చేయండి ఉద్యోగాల కోసం, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. లాభస్థానంలో కేతు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో, ఇది కొంచెం లాభకేతు మంచివాడే, కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి, తక్కువ పెట్టుకోకండి, నార్మల్గా పని చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే లాభంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేసే వ్యాపారాల్లో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే తక్కువ, ఏమొస్తే వచ్చిందిలే అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే పంచమాధిపతి, భాగ్యాధిపతి, ఇది గొప్ప యోగము. పంచమ భాగ్యాధిపతులు కనుక రాశిలో ఉంటే మీకు దైవానుగ్రహం కలిగేటువంటి యోగాన్ని ఇస్తుంది అనేటువంటి శాస్త్రం. అంటే ఏమిటి, మీరు ఈ సమయంలో కనుక నృసింహస్వామి యొక్క సాధన కనుక ఎవరైతే చేస్తారో, ధనస్సు లగ్నం కావచ్చు, ధనస్సు రాశి వారు కావచ్చు, స్వప్నంలో కానీ ఒక మనుష్య రూపంలో కానీ ఒక లీలగా కానీ మీకు ఖచ్చితంగా దర్శనం జరుగుతుంది అతను, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్గా కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ల్యాండ్స్ ఆన్లైన్ త్రూగా, అదేవిధంగా సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా ధనయోగాలు ఉంటాయి ఇప్పుడు. అదేవిధంగా కొంతవరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం, అందులో ఎటువంటి సందేహం లేదు ఈ వారము. అలాగే బయట దేశాల్లో స్థిరపడాలి అనుకునేటువంటి ఆలోచన ఇప్పుడు మీకు కొంత పాజిటివ్ వైపు వెళ్తుంది. సంతాన సంబంధించినటువంటి విషయంలో సంతానానికి ఏదైతే మీరు ఎప్పటి నుంచో సంతానం విషయంలో నేను నిర్ణయం తీసుకోవాలి, సంతానం ఒక సెటిల్ అవ్వాలి, సంతానం విషయంలో ఇట్లాంటివి జరిగితే బాగుందని ఏవైతే మీరు సంకల్పం చేసుకుంటారో, ప్రత్యేకంగా ఇప్పుడున్న గ్రహస్థితి ఎటువంటిదంటే సంతాన సంబంధించినటువంటి అంశంలో మీకు ఇక్కడ నేను ఇది గనక నేను చేయాలి, చేసే సంతానానికి బాగుంటుందని అనుకునేటప్పుడు ఇప్పుడు చేసే సాధన సంతానానికి బాగా ఉపయోగపడుతుంది. సంతానానికి ఉపయోగపడుతుంది, రాజకీయ సంబంధించిన విషయాలకు ఉపయోగపడుతుంది, ఫ్రెండ్షిప్స్ బాగుపడడానికి ఉపయోగపడుతుంది, మరియు అప్పులు తీరడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఇది వివాహ జీవితాన్ని చక్కబరిచేటువంటిది. ఎందుకంటే సహజంగానే ధనుర్లగ్నంలో జన్మించినటువంటి వారికి సహజంగానే శుక్ర మహర్దశలు వచ్చినా లేదా వృషభ రాశిలో ఏదైనా గ్రహాలు ఉండేటువంటి మహాదశ వచ్చినా ఖచ్చితంగా ఆ టైంలో మ్యారిటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ శుక్రుడు 12లో ఎప్పుడైతే ఉన్నాడో దాన్ని క్లియర్ చేసేటువంటి యోగంగా మనం చెప్పుకోవాలి. కాకపోతే హీట్ రిలేటెడ్ సంబంధించినవి, ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వ రాసుల్లో రవికుజులు లగ్నంలో సంచరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క రవికుజులు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో ఈ కాంబినేషన్ ఎటువంటిదంటే కొంత వేడి, జ్వరము, హీట్ రిలేటెడ్ సంబంధించిన వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు గోచరిస్తున్నాయి. దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చేస్తున్న ఉద్యోగంలో బాగా ఎక్కువ స్ట్రెస్ ఉందండి, వదిలేయాలనిపిస్తుంది, మానేయాలనిపిస్తుంది, మారిపోవాలనిపిస్తుంది అని మీకు అనిపిస్తున్నట్లయితే మీరు చేయవలసింది చాలా సింపుల్గా ఒక చిన్న మెథడ్ని చెప్తాను. మీరు ఏదైతే ఉద్యోగం చేస్తారో వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఆఫీస్కి వెళ్ళి చేయడం కావచ్చు, ఈ యొక్క సమయంలో కూర్చున్నప్పుడు వెంటనే మీరు గణపతిని ఆరాధించండి. ఒక్కసారి గణపతిని తలుచుకొని మీరు నెక్స్ట్ స్టెప్ వేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే గణపతితో పాటు మీరు విష్ణు సహస్రనామాలు లేదా విష్ణువుని తలుచుకొని మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా, ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా లేదా ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నా ఈ గణపతిని ఒక్కసారి తలుచుకొని మీరు ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో పోవాల్సిన ఉద్యోగం కూడా నిలబడుతుంది. ఒకవేళ పోయినా కూడా ఇంకొక ఉద్యోగం వెంటనే దొరుకుతుంది. సో మీరు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన సూర్యభగవాను చూస్తూ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వారం కాస్త షార్ట్ జర్నీస్, అలాగే ఆన్లైన్లో కొత్త పరిచయాలు ఏర్పడము, అదేవిధంగా మీరు ఈ యొక్క వారంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇంకా, ఎందుకంటే సెకండ్ హౌస్లోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంత స్లో అవ్వడం, మనీ కొంత స్లో అవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి దీనికి ఏమిటండి పరిహారము? ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఈ యొక్క మాసంలో, ఈ యొక్క వారంలో మీరు ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్స్ చేసేటప్పుడు నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, లేదా శని భగవానుడి దగ్గర నేతితో దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుందో ఎటువంటి సందేహం లేదు. ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల మీకు అది కలిసి వస్తుంది. ఏవైతే మనం చూడండి, ఒక్కోసారి కొన్ని కోర్సెస్ చేస్తూ నాకు ఈ కోర్సు వద్దులే అని చెప్పి మార్చుకుంటూ ఉంటాం. అటువంటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత ఘర్షణవాతం వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా మీకు ఆ యొక్క విషయాల్లో పాజిటివ్ ఫలితాలు పొందుతారు. సంతానాభివృద్ధి, క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా లాభాలు, రాజకీయ పరంగా లాభాలు, ఇష్టపడిన వారితో వివాహం చేసుకోవాలనుకునేటువంటి కోరిక కొంతవరకు మీకు పాజిటివ్గా జరగడము, అదేవిధంగా అప్పు లభించడము, అలాగే ఇక్కడ ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత మీకు ఇక్కడ ఏంటంటే 12వ స్థానంలో రవికుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని అగ్ని వల్ల నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యంలో కేతువు అనేటువంటిది మకర లగ్నం వారు, మకర రాశి వారికి ఉన్న ప్రదేశం కాకుండా కొంచెం వేరే దూరంగా ఉండేటువంటి క్షేత్ర దర్శనం, అందులో ముఖ్యంగా విష్ణు ఆలయాలు మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు దర్శించడం వల్ల మీకు 9వ స్థానంలో ఉండేటువంటి కేతువు యొక్క సంచారం వల్ల బ్యాంక్స్లో ఆగుతున్నటువంటి ధన సంబంధించినటువంటిది ఏదైతుందో అది కాస్త మీకు యోగ్యవంతంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మహాగణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఈ వారం ప్రత్యేకంగా యోగ సాధన అంటే మెడిటేషన్లో కూర్చోండి ఎక్కువగా. ఎందుకంటే మీకు పంచమాధిపతి ఈ వృశ్చిక రాశిలోకి వచ్చి కూర్చున్నాడు. సో స్కార్పియో సైన్ అనేటువంటిది కుండలిని యోగాలు లాంటివి. అయితే మీకు డైరెక్ట్గా కుండలిని చేయకూడదు, ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో తెలుసుకొని చేయాలి. బట్ ఏదైనా సరే కాస్త మెడిటేషన్లో ఉంటూ మెడిటేషన్ అలా కూర్చొని చక్కగా మంత్ర సాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుందో ఇది ఈ వారం ఉండేటువంటి కండిషన్స్ ఏమిటి అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. కొంచెం గతంలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు కొంత తగ్గుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. దగ్గు కావచ్చు, జ్వరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటిది ఈ వారం నుంచి చాలా తగ్గుతాయి మీకు కుంభరాశి ఆర్ కుంభలగ్నం వారికి. అలాగే ఫైనాన్స్ ఏదైతే ఉందో కాస్త మీకు ఆన్లైన్ త్రూగా ధనయోగాలు రావడము, మరియు సాఫ్ట్వేర్ రిలేటెడ్ యూజర్స్ ద్వారా మీకు ధనయోగాలు రావడం. ఇవాళ రేపు మనకి చాలా చాట్ జీపీటీ అని ఆన్లైన్లో చేసేటువంటివి ఇట్లాంటివన్నీ చాలా వచ్చాయి. వీటి మూలంగా ధనయోగాలు రావడం ఇటువంటివి పర్టికులర్గా మీకు గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించుకున్నట్లయితే ఈ 3వ అధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు పర్టికులర్గా మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఈ కుజుడు లాభస్థానంలో రవితో సంచరించడం, అదిగాక రవి సప్తమాధిపతి అవ్వడం వల్ల మీకు ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ, మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ, రాజకీయ సంబంధించినటువంటి కానీ ఇటువంటి సంబంధాలు కుదురుతాయి చక్కగా మీకు చూసుకున్నట్లయితే. ఈ యోగాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి కుంభం వారికి చూసుకున్నట్లయితే. అలాగే ప్రాపర్టీ యోగం బలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వాటిలో, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కగా మీకు ఆ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మీకు ఈ రంగాల్లో పర్టికులర్గా మీకు ఆ సెక్టార్స్లో మీకు ఉద్యోగ యోగాలు ఏర్పడుతున్నాయి, రుణాలు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ముఖ్యంగా మీరు ఏదైతే మీకు ఇప్పుడు వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటారో, ముఖ్యంగా ఆదివారాలు, మంగళవారాలు, అదేవిధంగా గురువారాలు ఎక్కువగా ట్రై చేయండి. మీకు వివాహ సంబంధించిన విషయాలు కుదరడం అనేటువంటిది జరుగుతుంది. కాస్త షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ అష్టమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అష్టమ కేతువు వల్ల ఏంటంటే యాన్స్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో చిన్న గడబడులు అవుతుంటాయి. ఎవరో రిలేటివ్స్ ఏం చేస్తుంటారంటే అది కాదు ఇది అని తిమ్మిని పంపించేయడము, కొంత ఏదో మాయ చేయడము, ఏదో అమ్మేసేయడము, మీది ఇంతవరకే ఉందని చెప్పడం, ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ కేతు అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే
ఇక్కడ పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఈ యొక్క గ్రహస్థితిలో ప్రధానంగా మీరు విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత విష్ణువు ఆరాధన చేస్తారో విష్ణువు యొక్క ఆరాధన మీకు అంత గొప్ప యోగాన్ని ఇస్తుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్లోని ఫైనాన్షియల్ రంగాల్లో కూడా మీరు ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు. అయితే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాలు వెతుక్కునేటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు, మంగళవారాలు, బుధవారాలు ఎక్కువగా ట్రై చేయండి. ఈ వారాల్లో చేసినట్లయితే తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరియు ఉద్యోగ అవకాశాలు మరింత త్వరగా మీకు నెరవేరాలి అంటే ముఖ్యంగా మీరు లలితా సహస్రనామాల్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామాన్ని నిత్యం స్మరించండి. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి గురువు 2వ స్థానంలో వక్రించాడు. ఈ వారం కూడా మీకు కొత్త అవకాశాలు రావడానికి బ్రహ్మాండంగా ఉంది. ఏమి సంశయించాల్సిన అవసరం లేదు. కాకపోతే రాహు రాశిలో సంచరిస్తున్నందుకు తెలియని భ్రమ, ఏదో జరిగిపోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది అనే ఒక చిన్న భ్రమని కలిగిస్తూ ఉంటాడు. ఆ భ్రమకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీనం అంటేనే జీవిత అన్వేషణ అంటారు. అంటే నేను ఎందుకు పుట్టాను, ఆ లైఫ్ ఏంటనేటువంటిది ఒక అన్వేషణ జరుగుతూ ఉంటుంది. ఆ అన్వేషణ సక్సెస్ కూడా అవుతుంది చెప్పాలంటే మీనరాశి వారికి. బికాజ్ ఆఫ్ సర్వసాధారణంగా మీన లగ్నం వారు మీనరాశిలో జన్మించారు అంటే కొన్ని కర్మలు పెండింగ్ కర్మాస్ ఉంటాయి. లాస్ట్ జన్మ అవుతుంది, అప్పుడే వీళ్ళు ఈ రాశిలో జన్మిస్తుంటారు. ఇట్లాగే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి లాస్ట్ లైఫ్ అనడానికి. అలాగే ఫినాన్షియల్గా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది ఈ వారం. కాకపోతే కొత్త ఉద్యోగాలు చక్కగా వస్తాయి. కాకపోతే అధికారులతో ఒత్తిడి అధికంగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ 10th హౌస్లో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రమోషన్స్ యోగాన్ని కూడా ఇస్తుందండి. ప్రమోషన్స్ కూడా చాలా చక్కగా జరుగుతాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొంత మీడియేటింగ్స్ ద్వారా, కొంత మట్టుకు చిన్న చిన్న మధ్యవర్తిత్వం ద్వారా కొంతవరకు పెద్ద మొత్తంలో ధనయోగాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసి తీసుకోండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ 4th లార్డ్ వక్రించి ఉండడం అని కాకుండా 4th లార్డ్ వెళ్ళి 8th లార్డ్తో కనెక్ట్ అవుతున్నాడు. అలాగే 9వ స్థానంలో కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది యోగాన్ని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద తీసుకున్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ అది కొంత ఘర్షణ వాతావరణాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ వారం ప్రధానంగా డబల్ ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ మంత్ అంతా ఉంటుంది, 45 డేస్ దాకా. కాకపోతే ప్రమోషన్స్ వచ్చే యోగము, ఉద్యోగంలో ఎక్కువగా ఒత్తిడి ఉండేటువంటి యోగం కూడా ఇదే గ్రహస్థితి కలిగిస్తుంది. అలాగే కాస్త జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు, లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేటప్పుడుతో పాటు వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఇక్కడ చూసుకోండి, ఈ 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఎప్పుడైతే 12లో శని ఉన్నాడో ఇది సహజంగానే మీన రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమై 1 సంవత్సరం అవుతుంది. ఇది ఇక్కడ ఏంటంటే దేని మీద చూపిస్తుంది ప్రభావము, వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు వస్తాయనో లేకపోతే ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో ఇప్పటికిప్పుడు వస్తుందనేటువంటి మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ గుడ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఒక్కోసారి పార్ట్నర్స్ మూలంగా జరిగే మిస్కమ్యూనికేషన్స్ కూడా తప్పుడు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు సంతాన యోగం చక్కగా ఉంది, విదేశీ యోగాలు ఉన్నాయి, రాజకీయ యోగాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. సర్వసాధారణంగానే మీనం వారికి ఏంటంటే రాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీనమని కాదు అందరూ కూడా ఈ సంవత్సరంన్నర పాటు కూడా పితృదేవతలకు ఎక్కువగా చేసుకోవాలి. ఎంత చేసుకుంటూ ఉంటే మీకు వచ్చేటువంటి అపాయం తప్పిపోతుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు ఈ మోస్ట్ ఇంపార్టెంట్. మనము ఈ జన్మలో ఏదైనా గొప్ప విషయాలు మనం చేయగలుగుతున్నామన్నా, గొప్ప జన్మ ఎత్తామన్నా, లేకపోతే ఇబ్బంది పడుతున్నామన్నా, మనం ఏదైనా ఒక పర్టికులర్గా ఎవరూ సాధించలేనటువంటి అంశాలు మనం సాధిస్తున్నామన్నా, లేకపోతే ఎనీథింగ్ మన లైఫ్లో జరిగే ప్రతి అంశము కూడా
మనము పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి, సాధన కానివ్వండి, చేసుకున్న కర్మ ఆధారంగానే ఈ జన్మ మనకి జరుగుతూ ఉంటుందనేటువంటిది మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది. అయితే దీన్ని మరి యాజ్ ఇట్ ఈజ్గా మనం చేసుకున్న కర్మ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరుగుతుందా, దాన్ని ఏదైనా మార్చుకునే స్కోప్ ఉందా అంటే దానికి ఎలా మార్చుకోవాలి, ఏ దేవతా అనుగ్రహం పొందితే ఆ ఉన్న కర్మని మనం తగ్గించుకోవచ్చు, లేదా ఆ కర్మను మనం ఈజీగా అనుభవించవచ్చు. ఎలా అంటే కొన్నిసార్లు కర్మ తొలగదు, కానీ ఆ కర్మని మనం అర్థం చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే అది ఈజీగా మనం అనుభవించగలుగుతాం అన్నమాట. దానికి ఏమిటి ఆధారము అంటే జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలంటే మీ యొక్క డేటు, టైము, మంత్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ నెలలో ఏ తారీఖున పుట్టారు అనేటువంటిది కావాలి. దీని ద్వారా మీ యొక్క లగ్నం అనేటువంటిది ఏంటో తెలుస్తుంది సమయము, ప్రదేశం వల్ల. లగ్నం అంటే ఎవరో కాదు, జీవుడు. అంటే అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే పొజిషన్స్ని బట్టి మీ లైఫ్ ఏంటనేటువంటిది డిసైడ్ అవుతుంది. కేవలం లైఫ్ అంటే ఒకటే కాకుండా మీ ధన సంబంధించిన విషయాలు చాలా కష్టపడిపోతుంటాం, కానీ డబ్బులు రావు. ఎందుకు రావట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎట్లా వెళ్తే మీకు డబ్బులు వస్తాయి అనేటువంటిది మీ ధన యోగం అనేది చెప్తుంది. మీ ప్రయత్నాలు ఏమిటి, మీ సిబ్లింగ్స్తో ఉండే రిలేషన్స్, థర్డ్ హౌస్, మీరు ఏ డైరెక్షన్లో, ఎందుకంటే వాస్తులో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు ఏ డైరెక్షన్ పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, బ్లడ్ అన్ని గ్రూప్స్ రెడ్ కలర్లోనే ఉంటాయి. అలా అని మనం ఎప్పుడైనా రక్తం తక్కువ పడ్డప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి ఏ బ్లడ్ పడితే ఆ బ్లడ్ ఎక్కించుకోడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ బ్లడ్ కనబడుతున్న రంగు కాకుండా లోపల ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ సేమ్ గ్రూప్ వీళ్ళు ఎక్కించుకుంటేనే వీళ్ళకి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి స్థితి నుంచి ఎలా బయటపడతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్గు అనేటువంటిది ఒకటి ఉంటుంది వాస్తులో. ఆ వర్గు శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి ఏమిటి, అసలు మీరు ఏ టైంలో వివాహం చేసుకుంటే మంచిది. ఇన్ సెన్స్ ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వస్తుంది వివాహ సమయం అనేటువంటిది. ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేసుకోకుండా ఉంటే మంచిది, ఎప్పుడు గోచారం అనుకూలంగా ఉంది. నాట్ ఓన్లీ వివాహమే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ, ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, అదేవిధంగా ఏదైనా కొత్తగా మీరు ప్రయత్నాలు చేసేవి ఏవైనా సరే సక్సెస్ అవ్వాలన్నా, లేదా ఇక్కడ కొంతమందికి చూడండి, ఇక్కడ ఉద్యోగం ఇక్కడ చేయనా, విదేశాలకు వెళ్ళినా అని సంశయిస్తుంటారు. వాళ్ళకి విదేశాల్లో ధనయోగం, విదేశాల్లో ఉద్యోగ యోగం ఉంటే మీ జన్మజాతకంలో 10వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కలయికలు ఉంటాయి, విదేశీ యోగాలు ఉంటాయి. అప్పుడు మీరు ఇక్కడికంటే విదేశాలకు వెళ్తే బాగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా కొంతమందికి వ్యాపారమా లేకపోతే ఉద్యోగమా అని సంశయిస్తుంటారు. ఆ రకంగా మీ జన్మజాతకంలో వ్యాపారం ఉందనుకోండి, ఎంత ఉద్యోగం చేసినా అంతగా ఎదుగుదల ఉండదు. అప్పుడు మీరు వ్యాపారం ద్వారా యోగిస్తుంది, ఏ సమయంలో వ్యాపారం చేయాలి. కేవలం వ్యాపార యోగం ఉంటే సరిపోదు. ఏ సమయం మీరు 20వ ఏట చేస్తారా, 25వ ఏట చేస్తారా, 30, 35, లేదా కొంతమందికి ఇప్పుడు చూడండి KFC అధినేత ఉన్నాడు, ఆయనకి 60-70 ఏళ్ళ వయసులో వచ్చింది అతనికి వ్యాపార యోగాలు అనేవి. అలా ఎప్పుడు ఉన్నాయనేటువంటి తెలియాలి. మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇలా 1-2 కాదు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అని ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సంశయం వస్తుంది, ఏమండి మరి ఇవన్నీ నా జన్మజాతకంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఉగాది రాగానే సంవత్సర ఫలితాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ మన యొక్క లైఫ్ అనేటువంటిది 2 విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన నిర్ణయాలు, మన ప్రయత్నాలు, మన ఆలోచనలు ఒకటైతే, మన నిర్ణయాలతోని, ప్రయత్నాలతోని, ఆలోచనతో సంబంధం లేకుండా వాతావరణము, టైము, అదేవిధంగా కొన్ని బయట ఉండేటువంటి కొన్ని క్యాలిక్యులేషన్స్. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాల్సినటువంటి ఒక ప్రయాణం ఉదయం 6 గంటలప్పుడు మీరు కారు వేసుకొని లేదా బైక్ వేసుకొని వెళ్తే ఒక 30 నిమిషాల్లో వెళ్ళే వ్యక్తి, అదే మీరు మంచి ట్రాఫిక్ ఉన్నటువంటి సమయంలో ఒక 9 గంటల ప్రాంతంలో, 10 గంటల ప్రాంతంలో వెళ్తే అదే 30 నిమిషాల ప్రయాణం కాస్త గంట పట్టచ్చు, గంటన్నర పట్టచ్చు. అదే బైక్ కదండి, మీరే నడుపుతున్నారు, మీ యొక్క వెహికలే, కానీ ఎందుకు లేట్ అవుతుంది? బికాజ్ ఆఫ్ మీ చేతుల్లో లేదు ట్రాఫిక్ అనేది. మీ చేతుల్లో కేవలం నడపడం మాత్రమే ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే మీరు ఉదయం 6 గంటలకు వెళ్ళినంత 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళలేరు, 20 కిలోమీటర్ల స్పీడ్లో మాత్రం వెళ్ళగలుగుతారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ బయట ఉన్న ట్రాఫిక్ అలా ఉంది.
లేదా బయట బాగా వర్షం పడుతుంది, లేదా బయట ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి బయట మార్కెట్ లేదు, అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఇబ్బందినిస్తుంది. ఎందుకు? బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉన్నటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి కండిషన్ మీకు మ్యాచ్ అవ్వట్లేదు. మ్యాచ్ కాని సమయంలో మీరు క్యాల్కులేషన్స్ తప్పుతాయి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఒక యోగం ఉంది, కానీ బయట ఉన్నటువంటి గోచారం దానికి సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు మీరు చేసేటువంటి పని దానికి కనెక్ట్ అవ్వదు. అది బాగుందో లేదో చెప్పేదే ఈ గోచార ఫలితాలు. అంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ విషయంలో ఇవి అందిపుచ్చుకోండి, ఈ విషయంలో ఈ బయట గోచారం ఇలా ఉంది, అంటే ఈ సమయంలో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి మీరు వెళ్ళగలుగుతారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో, ఈ సమయంలోనే మీకు ఫ్లైట్ టైంకి ఉంది, ఇప్పుడు వెళ్తే మీరు ఫ్లైట్ అందుకోగలుగుతారని ఎలా ఉంటుందో, ఈ సమయంలో మార్కెట్ ఇది డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఎలా ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచార ఫలితాలు కూడా అంతే అని మీకు అర్థమైపోతే ఆస్ట్రాలజీ ఎందుకు చూపించుకుంటున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీరు తెలుసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.